ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మయ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి గురు కురు 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 స్వహ కురు కురు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ సమ్మక్కాయ నమః జాయ వనదుర్గాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. ఈ 12 రాసులు జూన్ మాసం 12 రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జాతక బలం ఎలా ఉందో అనేది చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి ఫలితాలలో పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్పమే నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళే కర్కాటక రాశి ఫలితాలు. కాబట్టి ఆదాయములో 8, ఖర్చులో 2, రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగం అనేది వస్తుంటుంది, పోతుంటుంది, కమింగ్ గోయింగ్. కానీ ప్రజల్లో ఒక స్పందన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ప్రజల్లో స్పందన అంటే బాగున్నారు, సంపాదిస్తున్నారు, సాధిస్తున్నారు అని ఒక ఏడుపు, ఒక అసూయ, ఒక నరదిష్టి అలాంటిది ఎక్కువగా కనబడుతుంది. మరి ఆ నరదిష్టి వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడికి వచ్చి చేజారిపోవటం ఇలాంటిది కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఎన్నో రోజుల నుంచి కావలసిన కొన్ని పనులు ఇప్పుడు అకస్మాత్తుగా అదృష్టయోగ ప్రాప్తి మీకు కలిగే యోగము కనబడుతుంది. కాబట్టి కొంత అనారోగ్యమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి వైవాహిక జీవితంలో కూడా కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా కొన్ని వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి సంతాన విషయంలో కూడా కొన్ని సమస్యలు, మరి ప్రేమ సమస్య, మరి ప్రేమిస్తారు కాబట్టి మరి మీరు ప్రేమించిన ఆ ప్రేమ మీకు కళ్యాణం కాకోకుండా కొంత బ్రేక్ అయిపోతుంటది. మరి ఆ బ్రేక్ ఎందువల్ల అవుతుంటది ఏమిటా అని చాలా మందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. మరి ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, మీరు అభిమానించి ఆలోచించుకొని అమ్మాయిలు కానీ అమ్మాయిలు కానీ అమ్మాయిని కానీ ప్రేమించుకుంటారు. మరి ఆ ప్రేమించుకున్నప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులకు చెప్పుకునే విధానం తెలియక, అబ్బాయి ఇది మనం చెబితే వాళ్ళు మనకి చెయ్యరు అని ఒక అవనమ్మకంతో వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అంటే అకస్మాత్తుగా వెళ్ళిపోతుంటారు. అనుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొళ్ళల్లో ఏదో దుఃఖం పెళ్లి చేసుకుంటారు అనుకోండి. కాబట్టి ఆ పెళ్లి చేసుకున్న కాడి నుంచి వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు, మనశ్శాంతి అనేది కోల్పోతారు. అది మనకంటూ నా అన్నవాళ్ళు మనకు లేరే అనేట్టుగా మనసులో అనేకమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. ఎందుకంటే మనకి ఏ బాధ అయినా కానీ, ఏ కష్టమైనా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ నా అన్న వాళ్ళు మనకు ఉంటేనే, మన బాధ వాళ్ళతో చెప్పుకుంటేనే మనకి మనసు అనేది ఒక ప్రశాంతం అనేది ఉంటుంది. మన ఆ ప్రశాంతాన్ని మనం పోగొట్టుకున్నాక ఇంకా మనకి ఎందుకు? అదే విధంగా ఆ ప్రశాంతత మనకు కావాలంటే మీరు ప్రేమించిన విషయాలని మీ తల్లిదండ్రులని చెప్పి వాళ్ళు కన్విట్ చేసి ఈ విధంగా ఉంది అని మీరు చెప్పాల్సినంత విధంగా చెప్పి మీరు మ్యారేజ్ చేసుకునేట్టుకైతే, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మీరు చెప్పినంత మాత్రం ఎమ్మటే కాదు, అది కొంచెం లేటుగా అవుతుంది. అది లేటుగా అయినా కూడా మీ మంచిగా జరుగుతుంది. ఆ భగవంతుడు దయ వలన ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి విజయాలు, ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి ధనప్రాప్తి యోగం కూడా కొంచెం రాబోతుంది. మరి లక్ష్మీ యోగం కూడా ముందుకు రాబోయే యోగాలు కూడా ఉన్నాయి. మరి బంధువు మిత్రులతో కొన్ని గొడవలు, లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. కానీ ప్రజల్ని నమ్మొద్దు, బంధువులను నమ్మొద్దు.
ఏ కార్యక్రమైనా ధైర్యంగా ఉండండి. ఏ కార్యక్రమం చేసినా కూడా భగవంతుడి మీద భారం వేసి వెళ్ళండి, మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి రావలసిన కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, అనేకమైన ఇబ్బందులు బాధపడుతూ ఉన్నారా? ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు, అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీ జాతక యోగంలో చాలా వరకే కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనస్సు శాంతి లేకోకుండా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆందోళన అంటే మనశ్శాంతి లేకోకుండా, ఎంత డబ్బులు వచ్చినా నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, లేనిపోయిన శికాకులు కొన్ని రావటం, దానివల్ల మైండ్, మనస్సు, ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, ఇలాంటిది మానసికమైన ఇబ్బందులు కొన్ని పడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇప్పుడు రాబోతుంది. మరి ఆ భగవంతుడు దయ వలన మీకు పూజా బలం మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే, దైవ అనుగ్రహాన్ని మీరు చేయాలి. దైవ పూజలు చేసి, మరి ఏ పూజ చేస్తే బాగుంటుంది, ఎక్కడ పోతే బాగుంటుంది, ఎవరు నమ్మితే బాగుంటుంది అన్నట్టుగా మీ మనసులో చాలా వరకు సందేహాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ముందు త్రికార శుద్ధి కరెక్ట్గా లేదు. మీకు త్రికార శుద్ధి అంటే మైండ్, మెమోరీ శక్తి. 10 నిమిషాలు బాగుంటారు, 15 నిమిషాల్లో మారిపోతుంటారు. మీకన్నా చిన్న వాళ్ళు, అమాయకులు, మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళే ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు, పెద్ద విధానాలుగా ఎదుగుతుంటారు. మరి ఏది చేసినా ముందుకు వస్తుంటారు. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా చేతి కాడికి వచ్చింది చేయి జారిపోవటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి, ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఏది చేసినా కూడా మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం, శికాకులు, చిక్కులు, ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటిది మీ జాతక యోగంలో చాలా వరకే కనబడుతున్నాయి. కాబట్టి మరి మీకు కొంతమంది పై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. పై అధికారుల వల్ల లేనిపోయిన సమస్య, లేనిపోయిన విధానము మీకు వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి మీ ఇంట్లో కూడా ఉండవలసిన వాళ్ళకు కూడా కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మీరు శివ పారార్థన చేయాలి. శివుడి ఆజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు. ఆ శివ పారార్థన చేసి, ఆ మృత్యుంజయ పారార్థన మీరు చేసినట్టుగైతే మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుంది అనేది మీ స్థితిగతులను బట్టి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.